సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పుట్టుకతో అదృష్టం అంటే ఇదేనేమో. ఓ మహిళ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రసవించగా అధికారులు పుట్టిన బిడ్డకు జీవితాంతం ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం కల్పించారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కరీంనగర్ బస్టాండ్ లోనే గర్భిణికి ఆర్టీసీ సిబ్బంది పురుడు పోసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆర్టీసీ సంస్థ అధికారులు ఆ చిన్నారికి జీవితకాలం తెలంగాణ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్ పాస్ ను అందించనున్నట్లు తెలిపింది. ఇక్కడ పడుకుందన్న మేము వచ్చేసరికి నీళ్ళు తాపుదామని వచ్చినాం. మేము వచ్చేసరికి ఆమె పురిటినప్పుడు లెక్క పొరుగుతుంది ఉసుకెళ్ళ పాపం. పుట్టినరికి అప్పటికి మాకు అర్థమైంది ఆమె పురిటినప్పుడు అని. అంటే ఆమె భాష తెలుగు మాట్లాడట్లేదు. అమ్మ అంటే ఇట్లా ఊపిరి తీసుకుంటుంది పైకి. అప్పటికి ఎస్ఎంఎస్ చెప్పిన డిఎం చెప్తే వెంబటే పాపం అంబులెన్స్ ఫోన్ కొట్టగానే వచ్చేసరికి బిడ్డ డెలివరీ అయింది. డెలివరీ అయింది. అంబులెన్స్ కూడా తీస్తే మేము సహకరించినాం. ఆమె బిడ్డను తీసినాం. క్షేమంగా తల్లిని బిడ్డను హాస్పిటల్ క్షేమంగా ఉన్నారు. అడ్రస్ ఏం తెలియదు అన్న. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అంట. తెలుగు ఎవరు రావట్లేదు. భర్తకు రావట్లేదు, భార్యకు రావట్లేదు. ఆ మాటే రావట్లేదు అమ్మ. మనకు తెలవకుండా ఆడపిల్లే ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఓకే అమ్మ, మీ పేరు? సైదమ్మ. సైదమ్మనా? కరీంనగర్. ఈ నెల 16వ తేదీన కుమారి అనే నిండు గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ బస్టాండ్ లోని ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం అందించారు. ఆ లోగానే నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది రంగంలోకి దిగారు. చీరలను అడ్డుపెట్టి కుమారికి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల జన్మించింది. అనంతరం అంబులెన్స్ లో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రసవం చేసిన సిబ్బందిని అభినందించారు. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ బస్ లో బస్ స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మీరు బట్టి కార్మికులా? ఈ అమ్మాయి బట్టియా? బట్టిలో పనిచేస్తుందా? ఇక బట్టిలలో పనిచేస్తుందా? కార్మికులు పనిచేస్తాడు. కాకపోతే ఏంటంటే అర్ధరాత్రి రిక్వెస్ట్ చేసినాం, కదవ పట్టుకున్నాం. జబర్దస్త్గా నేను పోతా నాకు అందరి పేరు నన్ను విడిచిపెట్టవాలి. ఇటు ఒడిశా అంటే మాయగారి కార్మికులు అందరూ వెళ్ళిపోయే టైం. నన్ను విడిచిపెట్టవా జబర్దస్తి. అరే నీ భార్యకు నెల నిండి రాత్రి అని రిక్వెస్ట్ చేసినాం, కథ పడుతున్నాం. ఇన్లే ఇక పోతా సార్ అన్న. ఏం చెప్తాను అందుకొరకే ఇప్పుడు ఫోన్ చేయడానికి విత్ 5 నిమిషాలలో ఇక్కడికి వచ్చింది. అంటే మనకు సిచ్యువేషన్ తెలుసు కదా సార్, మానవతాతో ఇక్కడ. ఇప్పుడు ఆమెకు నెలలు నిండేదాకా బట్టీలో పనిచేస్తుందా? ఇక మనకు ప్రతి మంత్ అడుగుతాం సార్. వచ్చిన సంది పని చేయలే. నా భార్యకు ప్రెగ్నెన్సీ సార్ అన్నది. ఇక మనకు 100 మందిలో ఒక్కరు ఉంటారు. అందులో ఏమున్నది, కుంపలు అంటకపోయేది ఉందని ఇచ్చే పైసలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పని చేయించినాం. ఈమె పని చేయలే. వాళ్ళ భర్త పని చేయలేదు. ఏ ఊరు మీది? రాటపల్లి సార్. ఏ ఊరు బట్టి? రాటపల్లి. అట్టబెల్లి బట్టి. ఇక పని చేసే కాడి ఆడ చేసిండు. ఆయన ఒక్కరోజు డిస్టర్బెన్స్ చేయలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.